Sizzling animation stories. ఎలుక, కప్ప మరియు కొంగ ఒక నీతి కథ. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది ఒడ్డున ఒక చెట్టు దగ్గర ఒక చిలిపి ఎలుక నివసిస్తూ ఉండేది. ఆ ఎలుక అడవి అంతా తిరుగుతూ ఎన్నో వింతలు చూస్తూ ఆనందపడుతూ ఉండేది. అదే నదిలో ఒక చురుకైన కప్ప ఉండేది. నది నీటిలోని విషయాలన్నీ కప్ప ఎలుకతో చెప్పేది. అలాగే అడవిలోని సంగతులన్నీ ఎలుక కప్పతో చెప్పుకునేది. అలా వాటి మధ్య ఒక మంచి స్నేహం చిగురించింది. ఒకరోజు ఎలుక నది అవతలి ఒడ్డున ఉన్న పంటని తినాలని ఆశపడింది. కానీ నది దాటి వెళ్ళడానికి ఎలుకకు ఈత రాదు. ఈ విషయంలో కప్ప సహాయం తీసుకోవాలని అనుకుంది ఎలుక. వెంటనే తన మిత్రుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. మిత్రమా, నది అవతలి ఒడ్డున పచ్చని పంట పొలాలున్నాయి. నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్తావా అని అన్నది. దానికి కప్ప కాస్త ఆలోచించి ఇలా చెప్పింది. అయ్యో మిత్రమా, నీ బరువు నాకు చాలా ఎక్కువ అయిపోతుంది. నీకు ఈత కూడా రాదు. నిన్ను నా వీపు మీద పెట్టుకుంటే ఇద్దరం మునిగిపోతాం. అంతటితో ఎలుక వదిలేయకుండా మరో ఉపాయం చెప్పింది. సరే, మరి ఒక తాడు తీసుకుందాం. తాడు కొనను నువ్వు నీ కాలుకు కట్టుకో, ఇంకో కొనను నేను నా కాలుకు కట్టుకుంటా. నువ్వు ఈత కొడుతూ వెళ్తే నేను నీ వెంట వచ్చేస్తాను, సరేనా? కప్పకు ఈ మాట ఏమాత్రం నచ్చలేదు. కానీ మిత్రుడి కోరికను నిరాకరించలేక అంగీకరించింది. ఇద్దరు తమ కాళ్ళకు తాడుతో బిగించి కట్టుకున్నారు. ఆ తర్వాత కప్ప నదిలోకి దూకింది. అంతే, ఎలుక బరువుగా ఉండడంతో నీటిలోకి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఎలుక ఊపిరి అడక నదీ నీటిపైన విలవిలలాడుతూ ఉంది. అప్పటికే గగనతలంలో ఒక కొంగ ఎగురుతూ ఉంది. నీటిలో కొట్టుకుంటూ ఉండే ఎలుకను గమనించి మెల్లగా కిందికి దూకి తన బలమైన నోటితో ఎలుకను నోటితో కరుచుకొని పైకి ఎగిరింది. అప్పుడే ఎలుకతో పాటు తన కాలుకి తాడు కట్టుకున్న కప్ప కూడా పైకి వచ్చింది. కొంగ ఎలుక మరియు కప్ప రెండింటిని చూడగానే ఆహా, ఏం అదృష్టం అని సంబరపడిపోయింది. అయితే ఎలుక కప్ప మాత్రం భయంతో వణికిపోయాయి. ఎలుకని నది అవతలకి తీసుకుని వెళ్ళడానికి తన శక్తి చాలదని తెలిసినా కూడా మొహమాటానికి పోయి ఈ పరిస్థితి తెచ్చుకున్నందుకు ఎంతో దుఃఖించింది కప్ప. ఎలుక సిగ్గుతో తలదించుకుంది. నన్ను క్షమించు మిత్రమా, నా మొండితనం వల్ల ఇద్దరం ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నాం అని బాధపడింది ఎలుక. ఈ కథలోని నీతి ఏంటంటే, అసలు సాధ్యం కాని పనులను ఎంచుకోవడం వలన నష్టమే కలుగుతుంది. ముందు చూపు లేకుండా తీసుకున్న నిర్ణయాలు ప్రమాదాన్ని తెస్తాయి.